శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. శ్రావణమాసము గురించి, శ్రావణమాసం విశిష్టత గురించి తెలపండి అని. శ్రవణం అంటేనే వినటం అనేటువంటిది. ఏదైనా మనం ఎప్పుడూ కూడా చెవికి చాలా ఇంపుగా శుభమైనటువంటివి, మంచివి, మంగళప్రదమైనటువంటివి వినాలి అని అనుకుంటాం మనం ఎక్కువగా. శ్రవణం అంటే శ్రవణా నక్షత్రము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రము. శ్రీ వెంకటేశ్వర స్వామికి భార్య అయినటువంటి లక్ష్మీదేవి అంటే వరలక్ష్మి అని అనుకుంటాము. ఆ లక్ష్మీదేవి యొక్క ఇది ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము అని, తర్వాత శ్రావణమాసము ప్రారంభములోనే చవితి, పంచమి, షష్ఠి అని వస్తాయి. ఈ చవితి నాగుల చవితి అని, పంచమి గరుడ పంచమి అని, తర్వాత షష్ఠి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తిథికి సంబంధించినటువంటిది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజలు వగైరా జరుగుతాయన్నమాట. అలా పౌర్ణమి, శ్రావణ శుద్ధ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది పౌర్ణమి. అయితే పౌర్ణమి కంటే ముందుగా వచ్చేది శుక్రవారము వరలక్ష్మి వ్రతము అనేటువంటిది ఆ నెలలో జరిగేటువంటి విశేషమైనటువంటి పూజ. లక్ష్మీప్రదం. ఉదయం లేస్తే అందరికీ ధనమే కదా కావాల్సింది. కనుక ఆ ధనముకు మూలం, ఐశ్వర్యానికి మూలమే శ్రీ మహాలక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి యొక్క వ్రతము ఇలాంటివి. ఒకవేళ 2వ వారము జరగకపోతే 3వ వారము, 3వ వారం కాకుంటే 4వ వారము చేసుకోవటం అనేటువంటిది ఆనవాయితీ. అందుకని ఈ శ్రావణ మాసము ఆషాఢం అయిపోతూనే, ఆషాఢమాసము అనేటువంటిది ఎప్పుడూ కూడా మనము ఎవరు మామూలుగా శుభకార్యాలు ఇవి చెయ్యం. అందుకని శ్రావణ మాసము నుంచి మనకు ప్రారంభం అవుతాయి. అష్టమం శ్రావణం. మనం ఎప్పుడూ కూడా చూడు, ఆగస్టు అనంగానే 8వ నెల వస్తుంది. అంటే 1వ నెల జనవరి అయితే నెలల ప్రకారముగా చూసుకున్నప్పుడు ఏమవుతుంది? 8వ సంఖ్య వస్తుంది. 8 శ్రావణమాసం. అలాగే చైత్రము, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణము పంచమం అవుతుంది మనకు తెలుగు నెలల ప్రకారముగా. అయితే పంచమం శుభం అని మనకు దక్షిణాయనము కూడా ప్రారంభమవుతుంది. దీనికంటే ముందే ప్రారంభమై ఉంటుంది. విశేషమైనటువంటి పూజలు, వ్రతాలు ఇటువంటివన్నీ కూడా దక్షిణాయనములోనే మనకు ఎక్కువగా వచ్చేటువంటి సాంప్రదాయము ఉన్నది మొదటి నుంచి కూడా. అందుకని శ్రావణ మాసములో మనము అనేక రకాలుగా అమ్మవారిని కొలువు తీర్చుకొని అమ్మవారిని మనము గనక పూజించినాము అంటే ఎంతో మేలు జరుగుతుంది గాక. శ్రావణమాసం అనేటువంటిది ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. సరే, కాస్త వర్షాకాలము, తర్వాత చలికాలము అన్నీ వస్తూ ఉంటాయి. ఈ వర్షాకాలములోనే కాస్త గాలికి సంబంధించినటువంటివి చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే అమ్మవారి యొక్క స్వరూపము కాబట్టి అమ్మవారు తాండవిస్తూ ఉంటుంది శ్రావణ మాసంలో ఎప్పుడూ కూడా. అందుకని ఏవైనా చిన్న చిన్న ఇవి వచ్చినా చేసినా అవన్నీ కూడా అమ్మవారిని తలుచుకుంటే మనకు ఉండేటువంటి ఆరోగ్యపరంగా, చర్మ వ్యాధుల పరంగాను ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి అనేటువంటిది కూడా ఉన్నది. అనాది నుండి పూర్వకాలమంతా కూడా ఏం చేసేవాళ్ళు అంటే శ్రావణమాసం అనంగానే అంతా మట్టితోనే, ఇల్లంతా కూడా మట్టి ఇళ్ళు కాబట్టి ఆ రోజుల్లో గోమయం అంటే ఆవు పేడతో ఇల్లంతా శుభ్రము చేసుకొని అలుక్కొని
లేదా ఇంటికి సున్నాలు వేసుకొని శ్రావణ మాసం వస్తూ ఉన్నది, పండుగలు వస్తాయి ఇక్కడి నుంచి అని చాలా సంతోషముగా ఇంటిని ఉన్నటువంటి దాన్నే, అప్పుడంతా కూడా మట్టి ఇళ్ళే కాబట్టి మట్టి పొయ్యిలు మట్టి ఇళ్ళు అన్నీ అలాగే ఉండేటివి. పొయ్యి కూడా మట్టితోనే మనం పేడతో అలుక్కుని శుభ్రముగా చేసుకొని ముగ్గులు పెట్టుకొని అన్ని రకాల, ఇప్పుడైతే మనము మామూలుగా ఎన్నో రంగులు వచ్చినాయి, పూర్వం అన్ని రంగులు ఉండేటివి కాదు, ఒక తెల్లటి ముగ్గు మాత్రమే ఉండేది. అందుకే తెలుపు ఎప్పుడూ కూడా స్వచ్ఛతకు గుర్తు. అందుకని తెల్లటి ముగ్గుతో అలా ముగ్గు వేసుకొని మనకు అమ్ముతూ వస్తారు కూడా. సంక్రాంతి పండుగ వచ్చింది అంటే ముగ్గు అమ్మడానికి వస్తారు, కాస్త కరుకుగా ఉంటుంది. దాంతో గనక ముగ్గు వేసాము అంటే ఇలా తీగల ముగ్గులు, ఎన్నో రకాల ముగ్గులు వేసేవాళ్ళు ఆడవాళ్ళు. అలా ముగ్గు వేసి ఇల్లంతా కూడా శోభాయమానముగా పెట్టుకొని చాలా సంతోషముగా అమ్మవారి పూజలు జరిపేటువంటి మాసమే ఈ శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసం అనేటువంటి దానితోనే ఇంకా పూజాదికలు ప్రారంభం అనేది జరుగుతుంది. తర్వాత భాద్రపద మాసము వినాయక చవితి, ఆశ్వీజ మాసములో అమ్మవారి యొక్క నవరాత్రులు, కార్తీక మాసములో పరమేశ్వరుడికి, మార్గశిర మాసమంతా కూడా మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు గీతలో మాసములలో మార్గశిర మాసము నేనే అన్నాడు శ్రీ మహావిష్ణువు. అలా విష్ణువు యొక్క ఇది ఇలా చూడండి, వరుస పెట్టి అన్ని పూజలే వస్తాయి సరిగ్గా. మళ్ళీ సంక్రాంతి పండుగ మామూలుగా జనవరి ఉత్తరాయణము వరకు పండుగలు ఉంటాయి సహజంగా. అందుకని శ్రావణం, అందుకే మొట్టమొదట ఇంపుగా ఏదైతే వినపడుతుందో అక్కడి నుంచి శుభాలు జరుగుతాయి అని మనకు ఉదయాన్నే లేవంగానే మంచి మాట చెప్పరా అని మనం ఎందుకు దేవాలయాల్లో ఘంటానాదము కానీ, వేద పండితుల యొక్క వేదము కానీ, మనము దేవాలయంలో వెళ్ళేటువంటి మంత్రోచ్చారణలు కానీ, మనము వినవలసినటువంటివి శుభకరమైనటువంటివి మంగళప్రదమైనటువంటివి వినాలి అని ఎందుకు మనము అనుకుంటున్నట్టు అంటే, ముందు శ్రవణము, మంచి మాట విన్నాము పొద్దున్నే లేవంగానే అంటే ఆ రోజంతా కూడా మంచి జరుగుతుంది అని మనకు ప్రతీక. అందుకే శ్రావణ మాసము వచ్చింది అంటే శ్రావణ మాసములో జరిగేటువంటి గరుడ పంచమి నోములని చాలా నోములు వస్తాయి ఇంకా ఆడవాళ్ళకందరికీ కూడా, మహాతల్లులకు. అందుకని వీళ్ళందరూ కూడా శ్రావణ మాసం వస్తుంది, ఎంతో కొంత బంగారు కొనాలి, అమ్మవారి పూజ చేసుకోవాలి, ఎంత తోచితే అంత చిన్న బంగారు కాసైనా శ్రావణ మాసములో కొంటే శుభప్రదం అని, తర్వాత అంతా కూడా కొనగలుగుతాము చేస్తాము అనేటువంటి సంతోషముతో చేసుకునేటువంటి పండుగలు అన్నీ కూడా వచ్చేది శ్రావణ మాసమే కాబట్టి, కనుక ఈ శ్రావణ మాసము యొక్క విశిష్టత ఇది అని తెలియజేస్తూ జయోస్తు.